ప్రభుత్వమే ప్రజల ఆస్తులను దోపిడీ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు వైఎస్ఆర్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు. డబ్బు సంపాదనే లక్ష్యంగా టీడీపీ పాలన కొనసాగుతుందన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని రాజధాని ప్రాంతంలో పచ్చ చొక్కాల దోపిడీని నివారించాలన్నారు. ఇలాంటి కుంభకోణాలని సిబిఐ పరిధిలోకి తీసుకొచ్చి కోర్టు ముందు దోషులుగా నిలబట్టాల్సినటువంటి అవసరం ఇలాంటి దీంట్లో ఉంది. ఇలాంటి సాంప్రదాయాలు నెలకొల్పడం మంచిది కాదని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఇది ప్రభుత్వమే ప్రజల ఆస్తిని దోపిడీ చేయడం అని అంటారన్నమాట దీన్ని. కానీ చంద్రబాబు గారు ఆ ప్రమాణాన్ని విస్మరించి రాజ్యాంగం మీద ప్రమాణాన్ని చేసినటువంటి ఇతను విస్మరించి రాజ్యాంగ విరుద్ధంగా ప్రజల ధనాన్ని దోపిడీ చేయడానికి కట్టారు. లేదంటే అతను నిరూపించమనండి. ఇప్పుడు వెలుగులోకి వచ్చినాయి సర్వే నెంబర్లతో సహా, ఎక్స్టెంట్తో సహా ఎంత కొన్నారన్నది కేవలం ఇదంతా బయటకు వచ్చినాయి. ఇది కాదని అతను నిరూపించమనండి. అంచేత ఇలాంటి పద్ధతులు, ఇంత దిగజారిపోయిన పద్ధతులు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూని కావాలని అంటున్నాను. మీతో అలయన్స్ ఉండేటువంటి ఒక రాజకీయ పక్షంగా ఈ దోపిడీని చేసుకుంటూ పోతూ ఉంటే బీజేపీలో ఉండేటువంటి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటే మంచిది కాదని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో పరిస్థితులన్నీ పూర్తిగా దిగజారిపోయినాయి. ఇంటర్వ్యూని కావాలి, కేంద్ర ప్రభుత్వం నిరోధించాలని